ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆస్తులు కూడబెడితే తను వేరే వాడితో ఉంటోంది అని అంటున్నాడు శ్రీనివాస్. తన సమస్యకి మీరే న్యాయం చేయండి అని కోరుకుంటున్నాడు శ్రీనివాస్. తనకు మమ్మీ డాడీ లేరు, వాళ్ళ వదిన దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, నేను మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా, మీరు ఏమంటారంటే ఓకే అని చెప్పి. ఎంతకాల పరిచయానికే? 1 year మేడం. కొంతకాలం బాగానే ఉంది. నేను ఒక దగ్గర ల్యాండ్ తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నప్పుడు తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన. ఏం ప్రాపర్టీ, ఎంత ప్రాపర్టీ? బర్త్డే గిఫ్టా? బర్త్డే గిఫ్ట్ అని ఏం లేదు సార్, నార్మల్గా ఫైనాన్షియల్గా మనం సపోర్టెడ్గా ఉంటుందని చెప్పి ఒక దగ్గర కొద్దిగా తీసుకున్న ల్యాండ్ తన పేరు పైన వేసాను అనమాట. ఎంత వాల్యూ చేస్తుంది సార్ ఇది? ఒక 25 నుండి 30 lakhs వరకు ఉంటుంది. మీ ఫ్యామిలీకి తెలుసా అండి ఇవన్నీ? మీరు తెలియదు. పెళ్లి కోసం అన్ని సెట్ చేసుకుంటున్నాడు ఈ పిల్లాడు. కాదు అంటే పేరెంట్స్ కూడా చెప్పలేదా ఏమైనా? చెప్పలేదు సార్, మనం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించాను. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. ప్రాపర్టీలు ఎన్నన్నా ఇవ్వచ్చు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వకూడదు. క్యాంప్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక సేమ్ వచ్చిన నైట్ కానీ అట్లా చేయడం వల్ల అప్పటికి బిజీ వస్తుంది. ఏంది ఇది అంటే ఏంది అనుమానిస్తున్నావా అని అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. ఫోన్ కొంప ముంచింది. దాని తర్వాత ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నేను కలుద్దాం అనుకుంటున్నా అంటే ఒంట్లో బాగాలేదు అంటే, పాప ఒంట్లో బాగాలేదు కదా చూడడానికి వెళ్దామని చెప్పి నేను వెళ్తూ ఉంటే తను వేరే బైక్ పైన పోవడం చూసినాను. ఈ 6 months లో ఎన్ని ట్విస్ట్లా? ప్రాపర్టీ కొనడం, ఫోన్ కొనడం, జ్యువెలరీ కొనడం, మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఊరు వెళ్ళటం, అవుట్ ఆఫ్ టౌన్, ఈవిడ బిజీ రావడం, రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తి బైక్ మీద దొరకడం. అతను ఎవరు? ఎంత ఈయన? సరిపోయింది, చెప్పండి. అయితే ఇది ఏంది అని అడిగితే, నువ్వు నన్ను అంటే అనుమానిస్తున్నావా అది అని చెప్పడం. బైక్ మీద అయితే వెళ్ళడం నిజమే కదా. మరి అది ఒక్కటే కాదు మేడం, వాళ్ళిద్దరు ఒక రూమ్ లో కుట్లాగా నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. అంటే రూమ్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళాక నేను బ్యాక్ సైడ్ వెళ్ళిన వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు ఏమంటారు మేడం, గ్రీన్ రెడ్ అయింది. నేను చేసుకునే అమ్మాయి తను నువ్వేవాడు అని నేను అడిగిన. దాని తర్వాత ఒక మాట కూడా అన్నాడు, బయటకు వెళ్ళు, ఒక 5 నిమిషాలు అయినాక నేను పంపిస్తా, తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని అన్నాడు. నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను మేడం. తీసుగా ఒక రోజు ఖాళీగా ఉంటుంటే ఇంట్లో ఇన్స్టా యూజ్ చేస్తుంటే సజెషన్లో ఆ అమ్మాయి అకౌంట్ వచ్చింది. ఏంటి ఈ అమ్మాయి బాగుంది, మనకు షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం కదా, హీరోయిన్స్ లో ఏమైనా సెట్ అవుతుందా అని చెప్పి చూస్తే సరే అని చెప్పి మెసేజ్ చేశాను. చేస్తే ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది. షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీశారు? ఓయో రూమ్ లోనా? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. శ్రీనివాస్ గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వికారాబాద్ మేడం. వికారాబాద్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? స్కూల్ టీచర్ మేడం, ప్రైవేట్ స్కూల్ టీచర్. ఓకే, ఇక్కడ దేని గురించి వచ్చారండి మీరు? నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే టైంలో మేడం సీనియర్ టీచర్ నేను. ఓకే. అయితే వేసవి సెలవులు రావడం వల్ల స్కూల్కి కొంతమంది కొత్త స్టాఫ్ కావాలని చెప్పి సార్ చెప్పడం వల్ల అమ్మాయి వచ్చింది జూనియర్గా, మాకు జూనియర్ లెక్చరర్గా. ఓకే. అయితే అమ్మాయికి కొన్ని సబ్జెక్ట్ పరంగా కొన్ని డౌట్లు ఉండడం, అలాంటివి కొన్ని ఉండడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, తను డౌట్లు ఉంటే అడగడం, పిల్లలతో ఎలా ఉండాలి అలాంటి కొన్ని నేర్పించడం జరిగింది. ఎంతకాలం క్రితం అండి? ఒక 1 year. 1 year బ్యాక్. అయితే అదే పరిచయంలో కొంచెం ప్రేమ పుట్టడం, అలా ముందరికి మూవ్ అయ్యామన్నమాట. ఓకే. మూవ్ అయితే తనకు మమ్మీ డాడీ లేరు, వాళ్ళ వదిన దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, నేను మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా, మీరు ఏమంటారంటే ఓకే అని చెప్పి. ఎంతకాల పరిచయానికే? 1 year మేడం. 1 year పరిచయం. ఇప్పుడు అమ్మాయి మీకు పరిచయం 1 year? అవును మేడం. అంటే లవ్ గివ్ అనుకుని ఎంట తిరగకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా. అదే ఎన్ని నెలలకి పరిచయం అయినా? 6 months. 6 months బ్యాక్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ చెప్పారు. వాళ్ళు కూడా అమ్మాయికి ఎవరు లేరు కదా, స్కూల్ ప్రైవేట్. మరి ఎంత వయసు గ్యాప్ బాగానే ఉంటుంది కదా మీ ఇద్దరికి? ఎంత లేదు మేడం, ఎంత లేదు సార్, 5 years అంతే. ఓకే. కాకపోతే నాకు జూనియర్గా వచ్చింది అంతే అట్లా.
అయితే ఒప్పుకున్నారు వాళ్ళ పేరెంట్స్? ఒప్పుకున్నారు సార్, వాళ్ళ అన్న వదిన ఒప్పుకున్నారు. మా ఇంట్లో గుట్లంగా నాకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో పెద్ద నేనే కాబట్టి ఒప్పేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉంది. నేను ఒక దగ్గర ల్యాండ్ తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నప్పుడు తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన. మీకు పెళ్లి అయిపోయిందా? పెళ్లికి ముందే రిజిస్ట్రేషన్ పెళ్లికి ముందు మంత్స్ మేడం. బ్యాక్ ఇంట్లో ఒప్పించుకున్నాడు. ఒప్పించారు. రెండు ఫ్యామిలీస్ ఓకే అన్నారు. ఈ లోపు ఏదో ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వడం కోసం ప్రాపర్టీ కూడా ఆవిడ పేరు మీద పెట్టాడట. అంటే అంత నమ్మకం ఏర్పడిందా అప్పటికే అరే. పెళ్లికి ముందే? ఏర్పడింది సార్, నమ్మినానికే కదా సార్. అంటే ఫిజికల్ రిలేషన్ కూడా ఏమైనా ఉందా మీ ఇద్దరికి? ఉంది సార్. అందుకని ఇక ఎట్లా నన్నే చేసుకుంటది నా ఆ, భార్య అని మీరు ఫిక్స్ అయిపోయాను. ఓకే అమ్మా. ఏం ప్రాపర్టీ, ఎంత ప్రాపర్టీ? బర్త్డే గిఫ్టా? బర్త్డే గిఫ్ట్ అని ఏం లేదు సార్, నార్మల్గా ఫైనాన్షియల్గా మనం సపోర్టెడ్గా ఉంటుందని చెప్పి ఒక దగ్గర కొద్దిగా తీసుకున్న ల్యాండ్ తన పేరు పైన వేసాను అనమాట. ఎంత వాల్యూ చేస్తుంది సార్ ఇది? ఒక 25 నుండి 30 lakhs వరకు ఉంటుంది. అబ్బో. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ లోన్ కొన్నారా? లోనే మేడం. అదొకటిను, మళ్ళీ కొంచెం అంటే తనకు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండడం, మమ్మీ డాడీ లేరని చెప్పి కొంచెం గోల్డ్ గుట్లంగా నేను కొనిచ్చాను అనమాట. మీ ఫ్యామిలీకి తెలుసా అండి ఇవన్నీ? మీరు తెలీదు, పెళ్లి కోసం అన్ని సెట్ చేసుకుంటున్నాడు ఈ పిల్లాడు. కాదు అంటే పేరెంట్స్ కూడా చెప్పలేదా ఏమని? చెప్పలేదు సార్. ఉన్నారా పేరెంట్స్? ఉన్నారండి, నాకు తనకి లేరు కదా. అక్కడ నుండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను సెక్యూర్గా ఆలోచించి తన పరంగా ఇబ్బంది లేకుండా నేను చూసుకున్నాను అనమాట. అదేలేండి, కరెక్టే. కానీ పేరెంట్స్ అడ్డుపడతారు కదా ఇలాంటి వాటికి. అందుకే చెప్పకుండా కొని పెడుతున్నాడు. అయితే మా స్కూల్ తరపు నుండి ఒక క్యాంపుకి నన్ను ప్రొవైడ్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, తన దగ్గర కీప్యాడ్ ఉంది. మనం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించాను. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. అయితే అమ్మాయికి ఇవ్వడం వల్ల తను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అవ్వడం, అదంతా మనకు సోషల్ మీడియా గురించి నాకు అంత తెలియదు సార్ నిజానికి. నేను క్యాంపుకి పోయినప్పుడు కాల్ చేస్తే బిజీ రావడం, వెయిటింగ్ రావడం, అదంతా జరిగింది అనమాట. ప్రాపర్టీలు ఎన్నన్నా ఇవ్వచ్చు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వకూడదు. అయితే బిజీ వస్తుంది ఏందని అడిగితే ఏమో సిగ్నల్ లేదని చెప్పి ఏదో చెప్పడం వల్ల నేను నమ్మేసిన. క్యాంప్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక సేమ్ వచ్చిన నైట్ కానీ అట్లా చేయడం వల్ల అప్పటికి బిజీ వస్తుంది. ఏంది ఇది అంటే, ఏంది అనుమానిస్తున్నావా అని అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. ఫోన్ కొంప ముంచింది. దాని తర్వాత ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నేను కలుద్దాం అనుకుంటున్నా. అంటే ఒంట్లో బాగాలేదు అంటే, పాప ఒంట్లో బాగాలేదు కదా చూడడానికి వెళ్దామని చెప్పి నేను వెళ్తూ ఉంటే తను వేరే బైక్ పైన పోవడం చూసిన అనమాట. ఈ 6 months లో ఎన్ని ట్విస్ట్లా! ప్రాపర్టీ కొనడం, ఫోన్ కొనడం, జ్యువెలరీ కొనడం, మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఊరు వెళ్ళటం, అవుట్ ఆఫ్ టౌన్, ఈవిడ బిజీ రావడం, రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తి బైక్ మీద దొరకడం. అతను ఎవరు ఇంతకి? ఈయన? సరిపోయింది, చెప్పండి. అయితే ఇది ఏంది అని అడిగితే, నువ్వు నన్ను అంటే అనుమానిస్తున్నావా అది అని చెప్పడం. బైక్ మీద అయితే వెళ్ళడం నిజమే కదా. మరి అది ఒక్కటే ఇందులో కాదు మేడం, వాళ్ళిద్దరు ఒక రూమ్ లో కుట్లంగా నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అందుకని చెప్పాను కదా నేను అది చెప్పింది. చెప్పినాను. అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికినాక నేను తను అడిగిన అనమాట. ఎప్పుడు దొరికారు? బైక్ మీద చూసే బైక్ పైన వెళ్తే ఫాలో అయ్యాను అనమాట తెలియకుండా డిస్టెన్స్ లో. వాళ్ళు అంటే నార్మల్ గా నేను రెస్టారెంట్ సంథింగ్ ఎవరో అనుకున్నా. కాకపోతే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా అంటే రూమ్ కి వెళ్ళండ్రు. అక్కడికి వెళ్ళాక నేను బ్యాక్ సైడ్ వెళ్ళినా వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు ఏమంటారు మేడం, గ్రీన్ రెడ్ అయింది. అంటే డోర్ తోసా అనమాట బలవంతంగా. ఏమైనా ఫొటోస్ గానీ ఏమైనా తీసారా? తీయలేదు మేడం. ఎవరైనా సాక్షులు ఉన్నారా? సాక్షులు ఇవ్వలేదు మేడం. వీళ్ళిద్దరూ ఒప్పుకుంటే తప్ప. నీ ఆండ్రాయిడ్ ఫోన్ ఏమైంది? ఆమెకి ఇచ్చావా? లేదు సార్, అంటే ఆ టైంలో ఆ థాట్ లేదు, ఫోన్ పాపం తప్ప. ఓకే, ఏమంటది? ఇష్టపడ్డా కదా సార్. అడ్డుపడ్డావా అప్పుడు? అడిగిన అనమాట, ఏంది ఇది, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇట్లెందుకు చేస్తున్నావు అని అడిగితే, నువ్వు నాకు నచ్చలేదు అని. అప్పుడు అన్ని రాయించుకున్నాక ఆయన ఏమంటున్నాడు? వీళ్ళు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయినారంట అని. తర్వాత తను నాకు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందంట. అది తెలియదు. కాదు, అసలు నువ్వు ఉన్నావని తెలుసంట అబ్బాయికి? నువ్వు పిక్చర్ ఉన్నావు, అది దాచిపెట్టిందా అబ్బాయి దగ్గర? తెలీదు, నేనున్నా అని తెలీదు. సో ఇతన్ని నువ్వు అక్కడ చూడడం, మళ్ళీ ఇక్కడ చూడడమే. ఓకే. వీళ్ళు అంటే ఆ టైంలో నేను అమ్మాయిని నిలదీసినప్పుడు నువ్వేవాడు అసలు నాకు చెప్పడానికి అని ఇతను నా పైన సీరియస్ అయ్యాడు. అతని దృష్టిలో అతనే ఫ్రెష్ ఒక రకంగా. నేను చేసుకునే అమ్మాయి తను, నువ్వేవాడు అని నేను అడిగిన. ఇది అంతేం లేదు, నువ్వు ఉన్నావని కూడా నాకు తెలియదు అని చెప్పి చెప్పిండు. దాని తర్వాత ఒక మాట కూడా అన్నాడు, ఒక 5 minutes బయట ఉండు, అంత అయిపోయినాక పంపిస్తా అని ఒక మాట. రూమ్ లో ఉన్నారు కదా సార్, బయటకు వెళ్ళు, ఒక 5 నిమిషాలు అయినాక నేను పంపిస్తా, తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని అన్నాడు. అంటే అప్పుడే సబ్స్టిట్యూట్ వద్దన్నా నాతోటి. అంటే ఇదేందని తను అడిగినాక, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు, అనుమానిస్తున్నావు, నువ్వు పద్ధతిగా ఉండాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి తను అడగడం వల్ల నేను కొంచెం సఫర్ అయిపోయాను అనమాట. ఏం బాబు, ఏంటి నీ సంగతి ఏంటి? ఎవరా అమ్మాయి, ఎవరో తెలుసా? నేను షార్ట్ ఫిలిమ్స్ తీస్తాను మేడం. తీస్తుండగా ఒక రోజు ఖాళీగా ఉంటుంటే ఇంట్లో ఇన్స్టా యూస్ చేస్తున్నాను.
చేస్తుంటే సజెషన్లో ఆ అమ్మాయి అకౌంట్ వచ్చింది. ఏంటి ఈ అమ్మాయి బాగుంది, మనకి షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం కదా, హీరోయిన్స్లో ఏమైనా సెట్ అవుతుందా అని అంత చెప్పి అందంగా ఉందా? చూస్తే సరే అని చెప్పి మెసేజ్ చేశాను. చేస్తే ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది. అలా అలా బాండింగ్ పెరిగి ఒకసారి నీకు ఎప్పటి నుంచి పరిచయం ఇవిడ? ఆ అమ్మాయి నాకు ఒక 3 months 4 months బ్యాక్. 3-4 monthsకే నువ్వేమైనా ఆస్తులు బంగారం ఏమైనా రాసిచ్చావా? అటువంటి ఏం చేయలేదు. ఏం లేదు, బతికి బయటపడ్డా, బండి కూడా పట్టుకెళ్ళిపోద్ది. చేస్తుండగా ఒకసారి నిన్ను బయట చూస్తాను, ఒకవేళ నచ్చితే నేను ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీసే దాంట్లో నీకు హీరోయిన్గా చేపిస్తాను అని చెప్పి తను బయటకు కలిసాను. తన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుని, ఏంటి ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీకు తెలిసినంత వరకు? తనకి పేరెంట్స్ గట్ట ఏమీ లేరు, ఒకటి నిజం. ఇంకా తనకి ఆస్తులు లాంటివి ఏమీ లేవు అన్నీ తెలుసుకున్నాక సరే అని చెప్పి. ఎంగేజ్మెంట్ ఒక సంబంధం ఉంది, ఒకళ్ళు ఎవరు ఉన్నాడని తెలుసా? ఆ విషయం తెలియదు. షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీశారు? ఓయో రూమ్ లోనా? అట్లా ఇంకా ఏం చేయలేదు. సూపర్, ఈ లోపే అన్నీ అయినాయిగా. చేస్తుండగా సరే అని చెప్పి ఆ అమ్మాయికి ఉన్న బాధలతో తన్నే హీరోయిన్ గా పెట్టి నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని చేశా. నువ్వు హీరోవా? అదే వాడు కామెడీ, అంతేగా. ఎస్. చేస్తుండగా సరే అని చెప్పి ఇలాగ మా ఇద్దరికి బాండింగ్ బాగా పెరిగింది. ఒక రోజు ఇలాగ రూమ్కి వెళ్దాం అనుకుని వెళ్ళాం సార్. ఒకసారేనా? అప్పుడు దొరికినప్పుడే ఫస్ట్ టైం వెళ్ళారా? ఫస్ట్ టైం వెళ్ళాం సార్. అదే ఫస్ట్ టైమా? అదే ఫస్ట్ టైం. అందుకే నువ్వు 10 నిమిషాలు ఆగు పంపిస్తా అన్నావు. ఎస్ సార్. అదేంటి ఆ డైలాగ్ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే 10 నిమిషాల తర్వాత ఇంక వాడు పట్టుకెళ్ళిపోయినా ఓకేనా నీకు? ఎస్ సార్. అంటే అంతకుముందు వీళ్ళిద్దరు రిలేషన్ ఉన్నా నాకు తెలియదు కదా, తను నన్ను మోసం చేసి చెప్పి నేను ఆ కోపంతో ఆ మాట అన్నాను సార్. 10 నిమిషాలు అని అడగటం ఏంటి? ఆ టైం ఏంటి? అంటే ఆ తర్వాత ఇంకా అమ్మాయి అక్కర్లేదా? అక్కర్లేదు సార్. వద్దా? అంటే దాని గురించేనా మీరు వెళ్ళింది? ఇంకా షార్ట్ ఫిల్మ్ లేదు, హీరోయిన్ లేదు, నువ్వు హీరో కాదు, ఆ 10 నిమిషాల సుఖం గురించేనా? అలా చేద్దామని అనుకోలేదు సార్. ఇలా ఇవన్నీ నిజాలు తెలిసాక వాడే వచ్చి అబద్ధం ఆడాడేమో, ఈ అమ్మాయి లవ్ ట్రూ ఏమో, నువ్వెలా ఎజ్యూమ్ చేసుకున్నావు? వాడే కరెక్ట్ అని చెప్పి నువ్వు 10 నిమిషాల్లో పంపించేస్తాను. మొత్తం అన్ని జరిగాయని నిజం చెప్పాడని అనుకున్నాను సార్. సరే 10 నిమిషాల తర్వాత పంపించావా? లేదు సార్, ఇంకా రూమ్ లో కూడా వెళ్ళలేదు మేము. అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదా అయితే? లేదు సార్. అలా ఓకే. ఏమ్మా ఏంటి సంగతి? పూజ ఇద్దరు బలిపశువులు కూర్చున్నారు ఇక్కడ. లేదు మేడం, అతను చాలా టార్చర్ పెడుతుంది. ఏం టార్చర్ తల్లి? ప్రాపర్టీ కొనడమా, గోల్డ్ కొనడమా? అంటే అన్నిటికీ 24 hours. అతనంటే ఎవరు? రమేష్. రమేష్. నీకు పేర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు, అంతమంది ఎక్కువైపోయారు నీకు. 24 hours కాల్ చేసుకుంటూ టార్చర్, ఇన్స్టాలో రీల్స్ పెట్టొద్దు అంటాడు, అవి ఇవి చెప్తుంటాడు. తప్పే ఉందమ్మా, నీ ప్రొఫెషన్ ఏంటి? టీచర్ ప్రొఫెషన్. చక్కగా ఆయన లవ్ గివ్వని కాకుండా ఇంటికి వచ్చి మరీ పద్ధతిగా పెళ్లి చేసుకుంటానన్నాడు. సరే తినేది పెళ్లి చేసుకుంటుందని ఎవ్వరు లేరు కదా అని చెప్పి ఆస్తి కొని పెట్టాడు. అయినా సరే ఇంకా రెస్ట్రిక్షన్స్ అంటావేంటి? టార్చర్ చేస్తున్నాడు 24 hours కాల్స్ చేసుకుంటా. అవును, ఒక్కదానివే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు, తిన్నావా అని చెప్పేసి అడగడం కూడా టార్చర్ అయిపోయిందా నీకు? నీకు ఆస్తి రాసి ఇచ్చినప్పుడు టార్చర్ కాదా? బంగారం ఇచ్చినప్పుడు టార్చర్ కాదా? మరి అప్పుడు ఆ వద్దురా బాబు టార్చర్ పెట్టేవాడు, ఇవి నాకు ఇవన్నీ నాకు వద్దని ముందే అనాలిగా. ఇండేసావు, ఆరేసావు, ఇప్పుడు ఇంకోటి కావాలి. ఇన్స్టా వద్దన్నాడు. ఎందుకు ఇన్స్టా వద్దన్నాడు? ఇన్స్టా మొదలు పెట్టిన 3 నెలలకే నువ్వు హీరోయిన్ అయిపోయావు కదా వేరే వెబ్ సిరీస్ లో. కాదమ్మా, నువ్వు సోషల్ మీడియాలోకి వెళ్ళింది ఈయన ఫోన్ కొని ఇచ్చిన తర్వాతేగా. అవును. అంటే నీకు అన్ని అందివ్వడం, అంత బాగా చూసుకోవడం అతను చేసిన మిస్టేక్ అన్నమాట. మరి నీకు అంత ఒళ్ళుకోవెక్కే పనులు వీడియోలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈయన ఈయనకి ఇచ్చేయచ్చు కదా. అంటే ఫ్రీడమ్ వదలాలి కదా మేడం, ఫ్రీడమ్ వదల. ఎంత ఫ్రీడమ్ కావాలి నీకు? ఇలాంటి ఫ్రీడమా? టార్చర్ పెడతా అతను. వేరే వాళ్ళ రూమ్కి వెళ్ళి అంత ఫ్రీడమ్ కావాలా? టార్చర్ అంటే ఇంకేంటమ్మా? అదే 24 hours కాల్స్, బయటికి వెళ్ళొద్దు, చేయొద్దు, డ్రెస్లు వేయొద్దు. మాకు వద్దు అనేవాడు నీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు ఇస్తాడమ్మా? ఆండ్రాయిడ్ ఫోన్ దాన్ని ఎక్కడో చోట లిమిట్ లో వాడుకోమని చెప్పి ఎంత స్వేచ్ఛో అంత స్వేచ్ఛ ఇచ్చాడు నీకు. అది నీకు బంధించడం లాగా ఫీల్ అవుతున్నావా? అంటే కీప్యాడ్ ఫోన్ ఉంటే ఇప్పుడు మాది కొంచెం, అంటే నేను బయటకు వెళ్ళినా మేడం, అదే వీడియో కాల్స్ అవి చేసుకోవడానికి ఉంటుంది కదా అని. అదే అవి ఇచ్చి నీ గోయి నువ్వు దవ్వుకున్నావులే కానీ ఓ ప్రేమకు లిమిట్ ఉండాలి కదా. అసలు నిజంగా ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఎంత పరిచయం అని చూసుకోవాలిగా. ప్రవీణ్ ఎలా తగులుకున్నాడు నీకు? ఇన్స్టాలో ఏంటి సినిమా తీస్తానాడా? రీల్స్. రూమ్కి ఎందుకు వెళ్ళావు తల్లి? షార్ట్ ఫిలిమ్స్. అదమ్మా, సినిమాలు ఎక్కడ తీస్తాడు? హోటల్లో తీస్తానాడా, హోటల్ బయట? అంటే బయట మీట్ అవుదాం, మాట్లాడదాం అని చెప్పారు. హోటల్కి ఎందుకు వెళ్ళారు బైక్ ఎక్కి? అంటే కలుద్దాం ఓవే దగ్గరికి వెళ్ళి, బయట మాట్లాడుకోవద్దు అని చెప్పారు పర్సనల్ గాని. అంటే అక్కడికి వెళ్ళాము. సో సినిమాల గురించి ఏం మాట్లాడుకోలేదు మొత్తం మీ 3 నెలల ప్రయాణంలో? సినిమాల గురించి ఏం మాట్లాడలేదు? అంటే వెళ్ళే లోపు అతను వచ్చారు, ఫాలో అయ్యారంతే. అదృష్టం బాగుంటే దొరికేసావు నువ్వు. ఏమ్మా, లేదంటే సినిమా తీసుకుని ఉండేవారా? షార్ట్ ఫిల్మ్ చేయాలంటే వెళ్ళి రూమ్ లోకి వెళ్ళాలమ్మా, బయట మాట్లాడుకోవడం కుదరదా? ఇంకే ప్రొఫెషన్ లో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఏ క్యాంటీన్ లో ఏ ఫుడ్ సెంటర్ లో కూర్చున్నా మాట్లాడుకోవచ్చు. మీరు తీసే ఇంటర్నేషనల్ మూవీకి కాదు. ఇప్పుడు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు మాకు చెప్పేది ఏంటి? అతను రీప్లేస్మెంటా ప్రవీణ్? ఇప్పుడు అతను డిలీట్ చేసావా? బంగారంని ఆస్తి దొబ్బేసి ఇప్పుడు అతను డిలీట్ చేసి ఫ్రీడమ్ లేదు సార్. పోనీ ఫ్రీడమ్ లేదు, ఆస్తి ఎక్కడుంది? ప్రాపర్టీ ఎక్కడుంది? ఉందా?
అది వేరే వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి అమ్మేసావా? బంగారం ఎక్కడ ఉంది? నా దగ్గర నీ దగ్గరే ఉందా? తెచ్చావా? తెప్పిస్తాంలే, కంగారు పడకు. సో ఇప్పుడు ఏమంటావు అమ్మా? అవి ఇచ్చేస్తావా? అతను వద్దు అవి వద్దు వచ్చేది ఏంటి సార్, గొంజాలి. కాదు, అవి వద్దు అతను వద్దు అంటావా, లేదంటే అతను వద్దు అవి కావాలంటావా? అతను వద్దు, అవి కావాలి. ఆ? ఇతను ఉన్నారు కదా, ఆ? ఫ్రీడమ్ లేకుండా ఎలా ఉంటారు సార్? అమ్మా నీకు ఫ్రీడమ్ లేకపోతే వ్యక్తి వద్దు, వ్యక్తితో పాటు ప్రాపర్టీ వద్దు. పిచ్చ మాటలు మాట్లాడి ఎక్కడికి వచ్చి ఫ్రీడమ్ వద్దు, ప్రాపర్టీ వద్దు. నాయకంగా సన్నటి గొంత వేసుకొని వాళ్ళ అది కావాలా? 6 నెలల్లో నాకేసావు మొత్తం పిల్లాడిని. రే పిల్ల, నీలాంటి వాళ్ళే బయట ఎట్ట తిరుగుతున్నారు తల్లి. సో ఏంటంటే నువ్వు అతను వద్దు, రమేష్ వద్దు, కరెక్ట్ గా ఉండలేడు. కానీ అతను బంగారం అతని ప్రాపర్టీ కావాలి. ఏమ్మా, అంతేనా చెప్పేది? లేదు సార్. మరి వాడు కావాలా ప్రవీణ? అతను జస్ట్ ఫ్రెండా లవరా? నార్మల్ ఫ్రెండ్. నార్మల్ ఫ్రెండ్. అబ్బా రూమ్స్కి వెళ్ళి అంత నార్మల్ ఫ్రెండ్. అదే కదా. నీకేమవుతుంది ఇప్పుడు? ఏమంటావు ప్రవీణ్? ఈ అమ్మాయి గురించి ఏమంటావు? ఇప్పుడు నమ్ముతున్నావా? అతను ముందు వచ్చాడు, అతను ప్రాపర్టీస్ రాసి ఇచ్చాడు అనే అంశం మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. నమ్ముతున్నారు. ఇప్పుడు ఏమంటావు ఈ అమ్మాయి గురించి? అమ్మాయి గురించి అయితే నాకు ఇంకా అమ్మాయితో ఏం సంబంధం ఏం సంబంధం లేదు, నువ్వు అవుట్. అసలు ఆ అబ్బాయి ఏమో అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను అని ఏం చెప్పట్లా. ఏదో ఇంకా దొరికింది అవకాశం వాడుకుందాం అనుకున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ వరకు వచ్చావు, థ్యాంక్ యూ. ఇక్కడ వరకు కూడా రారు కదా, నేను ఎందుకు రావాలంటావు? నానా మమ్మల్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చావు కదా, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి అమ్మాయి నీకు అవసరమని మేము అనుకోవట్లే. నీకు నీవి ఇప్పించే బాధ్యత మాది. అంతే నాన్న, ఎందుకంటే అమ్మాయి అసలు వేస్ట్ ఇవ్వదంటే ఎట ఇప్పించిన చూద్దాం. ఇది ఇష్యూ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, నువ్వు జాలి పడ్డావు, మంచి మనసు, అమ్మ నాన్న లేరు అని అనుకున్నావు. కానీ ఒక మనిషిని అసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది, వ్యవధి పడుతుంది. ఓకే, అమ్మ నాన్న లేరు అనేటటువంటి జాలి పట్టడం అనేది ఒక ఎత్తు, ప్రేమించడం ఒక ఎత్తు, పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తు. కానీ ఎక్కడో చోట నీ ప్రేమ వల్ల, అతి జాలి వల్ల నీ కళ్ళు మూసుకుపోయినాయి. నువ్వు ఎవరితోని మాట్లాడలేదు, డిస్కస్ చేయలేదు. నువ్వు సంపాదించినటువంటిది బహుశా ఇది అతి పెద్ద సంపాదన అయి ఉంటుంది. నీకేమి తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏం లేదు, వందల కొద్ది లోన్లు తీసుకుని ప్రాపర్టీస్ కొన్నాం. నువ్వు సంపాదించినటువంటి ఒకే ఒకటి ఆ అమ్మాయి పేరుని పెట్టావు అంటే కనుక ఐదర్ అది టోటల్గా అమాయకత్వం అయినా అయి ఉండాలి, లేదంటే నీది పెద్ద సముద్రం అంత మనసైనా అయి ఉండాలి. ఈ అమ్మాయి అది ఇచ్చావు, తర్వాత బంగారం ఏదో అన్నావు, బంగారం కూడా కొనిపెట్టావు. సో దగ్గర ఇవన్నీ ఎంత అనుకోవచ్చు? ఒక 30 నుంచి 40 లక్షలు అనుకోవచ్చా? ఉంటుంది సార్. సో 40 lakhs ఓవర్ స్పాన్ ఆఫ్ 6 months to 1 year ఆ అమ్మాయికి కట్టబెట్టిన తర్వాత నీకేంటంటే నమ్మకం, నేను ఇంత ఇదిగా ప్రేమిస్తున్నాను, తల్లిదండ్రులు కూడా లేనటువంటి అమ్మాయికి ఈ స్థాయిలో ప్రేమను ఇచ్చాను అంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు అనేటటువంటి ఒక ఆలోచనతో ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చావు. ఆ అమ్మాయి అసలైనటువంటి మనస్తత్వం అనేది నీకు ఫోన్ ఇచ్చేంత వరకు నీకు అర్థం కాలేదు. అంటే వాస్తవానికి ఏంటంటే కనుక నువ్వు ఇంకో యాంగిల్లో చూసుంటే కనుక ఈ అమ్మాయి కరెక్టా కాదా అనేటటువంటిది నువ్వు ఇంకో విధంగా అసెస్ చేసుకుంటే నీకు తెలిసి ఉండేది. కానీ ఇక్కడ ఏమయ్యావు అంటే కనుక ఫస్టే నీకు నువ్వుగానే ఊహించేసుకుని ఈ అమ్మాయిని నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయి నన్ను అంతే ప్రేమిస్తుంది, ఎవరూ లేరు కాబట్టి నేను తప్ప ఎవరూ ఉండరు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేసి నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నావు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదని చెప్పి. ఎప్పుడైతే ఫోన్ ఇచ్చావో అప్పుడు నీకు అసలు రంగు కనిపించింది, నువ్వు ఫాలో అయ్యో, ఆ అబ్బాయితో కనిపించింది, రూమ్ వరకు వెళ్ళావు, ఇంకా విపరీతమైనటువంటి తత్వం. క్యాంప్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇతని ఫొటోస్ నేను అది మా ఫోన్లో చూసాను సార్. చూస్తే ఇన్స్టాలో నా ఫేవరెట్ ఇతను, అందుకనే ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా అని చెప్పింది నాతోటి. బేసికలీ నేను ఓకే, ఇంకా ఫోటోలు ఏంటి, నీకు లైవ్లోనే నీకు అంతా కనిపించినప్పుడు ఇంకా ఫోటోలు ఏంటి, ఇదేంటంటే తడిగొడ్డతో గొంతుక్కోయటం. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేటటువంటిది నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు నుంచి కొద్దిగా అసెస్ చేసుకున్న తర్వాత, వెనక ముందు నలుగురికి చెప్పిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక విధమైనటువంటి నీకు ఆ అమ్మాయి మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది, మీ ఇద్దరి మధ్యన ఒక బాండ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా కాకుండా పెళ్ళి అనేటటువంటిది తర్వాత పెట్టి బాండ్ ఏర్పడటం గురించి నాకు సర్వస్వం ఆ అమ్మాయికి ఇచ్చేయాలనేటటువంటి ఆలోచనతో నువ్వు ఏదైతే ఉన్నావో దాన్ని ఆ అమ్మాయి అడ్వాంటేజ్ కింద తీసుకుంది. అంటే ఏంటి ఆ అడ్వాంటేజ్ అంటే కనుక ఇక్కడ అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది ఏంటి అంటే, నాకు ఫ్రీడమ్ లేదు. అది కొంతవరకు వాస్తవం నేను అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా అంటే కనుక ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక ఎజంప్షన్కి వచ్చావు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు, నేను తప్ప ఎవరు లేరు ఈ అమ్మాయి జీవితంలో, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఆ అమ్మాయి ఆలోచన శైలి ఇంకో విధంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఒక కంట్రోల్ అనేది లేదు. అనాథలైనటువంటి అందరూ ఆడపిల్లలు అలా ఉంటారని నేను అనుకోను, కానీ ఈ అమ్మాయికి ఆ కంట్రోల్ లేదు. ఎప్పుడైతే కనుక చేతిలో డబ్బు కనిపించిందో, ఎప్పుడైతే ప్రాపర్టీ కనిపించిందో, చేతిలో ఒక ఫోన్ కనిపించో, కొద్ది గొప్ప అందం ఉందనే ఆలోచన ఉందో, ఈ అమ్మాయి టెంప్టేషన్ కాస్త ఇంకో వైపు వెళ్ళింది. సో దాంతో ఏంటంటే రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగా అయింది. ఇప్పుడు ఆస్తి కావాలి అని అంటుంది, విచ్చలవిడితనం కావాలి అని అంటుంది, ఇవన్నీ కావాలి. సో ఏంటంటే నువ్వు ఇవ్వటం ద్వారా ఒక వ్యక్తిని నేను కంట్రోల్ చేసేస్తున్నాను అనే అజంప్షన్ ఏదైతే ఉందో, దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నువ్వు పూర్తిగా అసెస్ చేయకుండా నువ్వు తవ్వుకున్నటువంటి గొయ్యిలో పడ్డావు. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ అమ్మాయి అసలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు, పూజకి ఎక్కడ పశ్చాత్తాపం లేదు.
అరే నన్ను జాలిపడి తల్లిదండ్రులు లేరని చెప్పి తల్లిదండ్రులు మించినటువంటి విధంగా కాపాడుతున్నాడు అనేటటువంటి మాట ఎక్కడా లేదు. నువ్వు ప్రాపర్టీ ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ లేదు, బంగారం ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ లేదు, ఫోన్ ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ ఏమీ లేదు. ఇచ్చిన వాటివన్నీ పక్కన పెట్టేసి టార్చర్ పెడుతున్నాడు అనేటటువంటి ఒక్క అంశమే మాట్లాడుతుందంటే కనుక ఈ అమ్మాయికి అవసరం లేకుండా ఫ్రీ గిఫ్ట్లు నువ్వు దారబోయటం వల్ల ఈ అమ్మాయికి అసలు సీరియస్నెస్ కానీ మెచ్యూరిటీ కానీ ఏమీ లేకపోవటం వల్ల ఇంతకు ముందే నువ్వు ప్రేమించక ముందే పెళ్ళి అనే కమిట్మెంట్ రాకముందే ఈ అమ్మాయికి ఆ విచ్చలవిడితనం ఉంది. ఎప్పుడైతే కనుక నీ దగ్గర నుంచి వచ్చిందో అది కాస్త ఇంకో లెవెల్కి వెళ్ళింది. ఇప్పటికైనా కూడా ఆ అమ్మాయి ప్రాపర్టీ దగ్గర ఉంది, బంగారం ఉందని అంటుంది, కానీ నా డౌట్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే కనుక రేపొద్దున ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ప్రవీణ్ లాంటి వ్యక్తి, ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారన్నది మనకు తెలియదు. దొరికితే దొంగ, దొరకపోతే ప్రవీణ్ దొరికాడు కాబట్టి ఈరోజు ప్రవీణ్ని ఇక్కడ తీసుకొచ్చి నిజాయితీగా అబ్బాయి నాకు వద్దు సార్, నేను నా దారి నేను చూసుకుంటానని అంటున్నాడు. చేసిన తప్పు అతనికి అర్థమైంది. ఏమో ఇంకెవరున్నారో వాళ్ళతో ఈ అమ్మాయి శారీరకమైనటువంటి సుఖాన్నే పంచుకుందా, బంగారాన్ని తాకట్టు పెట్టిందా, లేదంటే ఆస్తే వేరే వాళ్ళకి రాసి ఇచ్చిందా? ఎందుకంటే రేపొద్దున రమేష్ అనేటటువంటి వాడికి నిజం తెలిస్తే కనుక ఉన్నది పిండుకు పోతాడు కదా, లేదంటే మెడ మీద కత్తి పెట్టి నా ఆస్తి నాకు ఇయ్యి అని అంటాడు కదా. సో ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వంలో ఇప్పుడు ఏంటంటే ఈ కిరాతకమైనటువంటి ఆలోచన కేవలం నిన్ను మోసం చేయటమే కాకుండా ఈ ఫైనాన్షియల్ చీటింగ్ అనేది కూడా ఈ అమ్మాయిలో ఒక యాంగిల్ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్పే కాదనుకోవట్లేదు, ఇలాంటివి చాలా ఉండుంటే చాలామంది బక్రాల్లో నువ్వు ఒక బక్రం. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, రమేష్ ప్రవీణ్ ఇక్కడ కనిపిస్తున్నారు. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఆ అబ్బాయి 3 నెలలు, నీ సంవత్సరం ముందు ఏమైందో, దానికి ముందు ఏమైందో. సో కాబట్టి ఏంటంటే నాకు ఇప్పుడు ఉండేటటువంటి భయం ఏంటంటే పాత్వే ఇస్ క్లియర్. వద్దు సార్, తూర్పు తిరిగి దండం పెడతాను, ఈ అమ్మాయి నాకు వద్దు, నా ఆస్తిపాస్తులు నేను కష్టాజిత్వంతో లోన్లు తీసుకునేటువంటి నాకు ఇవ్వండి అని అంటున్నావు, నువ్వు సేఫ్. ఆ అబ్బాయి అలాగా విత్డ్రా అయిపోతాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అవి నిజంగా ఆవిడ దగ్గర ఉన్నాయా, ఉంటే గింటే కనుక ఏ విధంగా ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం రాబట్టాలి అనేది లాయర్ మేడం డిసైడ్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మేడం నానా, మా ఎపిసోడ్స్ చూస్తున్న వ్యూయర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఎపిసోడ్ లవర్స్ అందరికీ ఒక ఎగ్జాంపుల్. బయట అమ్మాయిలు సగం మంది, అందరూ కాదు మ్యాక్సిమం ఇలాగే ఉన్నారు. ఈ కేసుని ఎన్ని రకాలుగా తిప్పడానికి అవకాశం ఉందంటే, ఇతను మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఉన్నది ఉన్నట్లు ఇమీడియట్గా మేము ఏదైనా న్యాయం చేయడానికి, ఓపెన్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. మీలాంటి వాళ్ళు ఎవరైతే బయట ఉంటారో, రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయే సర్వస్వం అనుకొని కనీసం 2-3 ఇయర్స్ వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళేంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిజంగా వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి. ఒకవేళ మీరు ఇక్కడ కాకుండా నా ప్రాపర్టీలు ఇవన్నీ కొట్టేసిందండి అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే కర్మ కొద్దీ ఇలాంటి వాళ్ళకి ఏ కేసులు ఫైల్ చేయడానికి లేదు మనకి ఇక్కడ. ఆ అమ్మాయి ఏమంటదంటే, ఆ ప్రాపర్టీ నాది, అతను ఆల్రెడీ లోన్ పెట్టుకొని కట్టుకుంటున్నాడు, గోల్డ్ ఇవన్నీ నేనే కొనుక్కున్నానండి, మీరు స్లిప్లు ఇవన్నీ పెట్టినా కూడా మనం వేసే ఒక కేసుకి ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోగా ఇమ్మీడియట్గా అమ్మాయి నన్ను ఫిజికల్గా వాడుకున్నాడండి, ఫిజికల్గా వాడుకొని నాకు మత్తు మంది ఇచ్చి రేప్ చేసి ఇవన్నీ తాయిలంగా ఇస్తూ నన్ను పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తున్నాడని ఒక్క కేసు ఫైల్ చేస్తే దాని నుంచి బయటపడడానికి సర్వనాశనం అయిపోతుంటాం. ఇక ఇవన్నీ నువ్వు ఉంచుకో తల్లి అనే అంత సిచ్యుయేషను. దయచేసి అబ్బాయిలందరూ, ఇప్పుడు అబ్బాయిల్ని కాపాడడం చాలా కష్టం అవుతుందండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎమోషన్స్కి పోయో ప్రాపర్గా ఎంక్వైరీలు చేసుకోకుండా ఎవరితోటి కమిట్ అవ్వద్దు. అది ఫిజికల్ రిలేషన్ అయినా, ఫైనాన్షియల్ రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా. ఎందుకంటే ఫ్రెండ్షిప్ని అడ్డు పెట్టుకొని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు బయట, డబ్బులు వసూలు చేసుకుంటూ. ఇక్కడ ఆవిడ వసూలు చేయడానికి ముందే మనమే ఇచ్చేసాం, అది వేరే సంగతి. ఇక కాబట్టి ఇక్కడ మీ ప్రాబ్లం, మీరు ఒక నిజం తెలుసుకున్నారు ఏంటి అంటే, ఆ అమ్మాయి అడ్డంగా మిమ్మల్ని మోసం చేసింది. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి మీకు అవసరం. ఈ డెసిషన్ మీ వరకు మీకు బాగానే ఉంది. ఇక మీ విషయానికి వస్తే, ఇక్కడ హీరోయిజాలు చూపించుకోవడానికి ఎక్కడా లేదు. నీ ఫీల్డ్కి నువ్వేదో ఎవరో ఒకరు దొరకపోతారా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కవర్ చేసుకుందాం, నువ్వు ట్రాప్ వేసావు తప్ప, నిజంగా ఆ పిల్ల తలుచుకొని వీళ్ళిద్దరు ఏదైనా డ్రాప్ అయ్యి ఉంటే నెక్స్ట్ బక్రావి నువ్వే. నీ అదృష్టం బాగుండి ఆ టైంకి నీకు కనిపించి నిన్ను కాపాడాడు. ఆవిని కాపాడడం తర్వాత సంగతి, నిన్ను కాపాడుకున్నాడు ఇక్కడ. నువ్వు నిజంగా ఆయన కాళ్ళకి దండం పెట్టిద్దా, బ్రదరు నా జీవితానికి నాకు ఇంకోసారి జీవితం ఇచ్చావని 100 సార్లు రోజు ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టుకో. ఎందుకంటే అలాంటి క్రిమినల్ అమ్మాయి ఆలోచన విధానం చాలా డేంజర్గా ఉంది. బయట సమాజంలో ఒక అమ్మాయిని మేము వదిలితే మీలాంటి బకరాలు పెద్ద లిస్టే ఉంటుంది. అర్థమవుతుందా? ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎవరితో పడితే పరిచయాలు అయిపోయినాయి, నెంబర్లు ఇచ్చింది కదా అని సొంగ ఖర్చుకొని వెళితే తర్వాత తాగడానికి వాటర్ కూడా ఉండవు. కోట్ల చుట్టూ తిరగడంతో జీవితం అయిపోద్ది తెలుసా. వచ్చే సంబంధాలు కూడా రావు సరిగ్గా. ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారా? మీకు ₹1 పోలే, అదృష్టం కొద్దీ మీకు ఎక్కడో పుణ్యం చేసుకుని, మీ తల్లిదండ్రుల పుణ్యం ఇది ఒక రకంగా. మీతో ఏదో ఫోటోలు వేసిన ఓయో రూమ్కి నువ్వు తీసుకెళ్ళిపోవు ధైర్యంగా. నీ క్రూయల్ మెంటాలిటీ, నీ గొయ్య నువ్వు తవ్వుకోవడం. ఓయో రూమ్కి తీసుకెళ్ళి ఏం పీకుదాం అనుకున్నావు, నాకు అర్థం కాలే. మామూలుగా షార్ట్ ఫిల్మ్ గురించి డిస్కషన్ ఓయో రూమ్లకి తీసుకెళ్తావా? ఎంతమందిని తీసుకెళ్ళావా? అట్లా
అసలు ఈ అబ్బాయి రాకుండా ఉండాలా, నీ తోలు తీసేది తర్వాత ఓయో రూమ్లకు తీసుకెళ్తావరా అని. ఎందుకంటే నీ దగ్గర కూడా వసూలు చేయొచ్చు అమ్మాయి. పెచ్చాశాలు వేసుకుంటూ ప్రొఫెషన్ డీసెంట్గా చేసుకోవాలి ఎప్పుడైనా. ఇలా అమ్మాయిలు వాడేసుకుందామని ప్రొఫెషన్ చేస్తే నీ గొయ్య నువ్వు దవ్వుకొని రేపొద్దుట ఆవిడేసే కేసులకి మొత్తం ఆ కెమెరాలు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఇంకా స్టప్ కూడా వేయలేదు అప్పుడే ఓయో రూమ్లు. ఎప్పుడైనా కానీ ఏ రూమ్లో అయినా కానీ డేంజరే. నువ్వు నీ భార్య నీ కుటుంబమే తప్ప ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడెవడో బాగుపడినట్టు చరిత్రలో కనిపించట్లా. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చండి. అసలు ఈ కేసుకి మీకు సంబంధం లేదు. మీరు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ లెసన్. దేవుడు మీకు ఇచ్చిన ఒక ఛాన్స్. ప్రతిసారి ఛాన్సులు ఇవ్వడు. ఈసారి ఇచ్చిన ఛాన్సులు మీరు అమ్మాయిల విషయాల్లో ఇలాంటి చిల్లర ఆలోచన వద్దు, ఇలాంటి చిల్లర బిహేవియర్ వద్దు. ఇంకెవడో కాపాడలేడు. ఎస్ మ్యామ్. మీరు బయలుదేరండి నాన్న. థ్యాంక్స్ మేడం. బాయ్. మేడం గారు ఏంటమ్మా నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు? 40 లక్షలు అని కాదు, ఇక్కడ ఆల్రెడీ అబ్బాయి 5 lakhs డాక్యుమెంట్స్ చూసాం సార్. 5 lakhs పెట్టి అబ్బాయి ల్యాండ్ కొని అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. లోను రిమైనింగ్ 20 lakhs కడుతున్నాడు మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్స్లో. ఓ 5 lakhs గోల్డ్ కొనిపెట్టాడు అమ్మాయికి. ఒక ఫోన్ కొనిపెట్టాడు. మొత్తం దగ్గర 11 lakhs నీ చేతులు అలా ఉన్నాయి. ముందు నీ దగ్గర ఉన్న ఆ 2 items తీసి ఇక్కడ పెట్టు. ఏంటి నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇవ్వనంటావా? ఎవరు డబ్బు తీసుకున్నావు? అబ్బాయి లోన్ కట్టడం ఆపేస్తే నువ్వు కట్టుకుంటావా? నీకు వచ్చే 12,000 నువ్వు కట్టుకుంటావా? 20,000 లోన్ కడతావా? ఏం తీసుకురావా? డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు నేను తెప్పించి నీ ముక్కు పిండి వసూలు చేస్తా. నీ ఒరిజినల్ డాక్యుమెంట్లు బ్యాంకులోనే ఉన్నావు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? రిలింక్విష్ డీడ్ చేయాలి. రేపే నేను రిజిస్ట్రేషన్ పెట్టిస్తున్నాను. నువ్వు మొత్తం వచ్చి నీ హక్కులు రిలింక్విష్ చేసుకో. పెచ్చాశాలు వేస్తే నేను కేసు ఫైల్ చేశానంటే లోపలికి వెళ్తావు మళ్ళీ. అర్థమవుతుందా? ఏం చెప్పు, నోరు తెరిచి చెప్పు. సరే మేడం. రేపు పొద్దుట వచ్చి రిలింక్విష్ డీడ్ చేస్తావా? నీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవు మాకు తెలుసు. ఆ గోల్డ్ అవన్నీ అబ్బాయి కొనిపెట్టినవేగా, ఇక్కడ పెట్టి తీసి. గోల్డేనా? అవేనండి అబ్బాయి, నేను దాకా అడిగాము. అవి వేసుకొచ్చి ఆ అబ్బాయి కొన్నవే. ఆ చైన్ కూడా తీసి పెట్టు. అవన్నీ అబ్బాయికి ఇవ్వు. అవన్నీ తీసుకుని అబ్బాయి చేతిలో పెట్టు. ఆ ఫోన్ కూడా ఇచ్చిపడే. ఆ సిమ్ కార్డు తీసుకో. నీ సిమ్ కార్డు తీసుకుని ఆ అబ్బాయికి ఇచ్చే మొత్తం. నానా నీకు ఇంకా 2 items రావాలి. అవి రేపొద్దుట రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు ఆ ఉంగరము ఇంకేటేదో ఉందట. అవి తీసుకొచ్చి అతనికి ఇవ్వకపోయావంటే మాత్రం నిన్ను జైల్లో వేయిస్తాను, గుర్తుపెట్టుకో. ప్రాపర్టీ రేపే రిజిస్ట్రేషన్ పెడుతున్నాము. రేపు వచ్చి నువ్వు ఆ డాక్యుమెంట్స్ రిలింక్విష్ చేసుకున్నానా? ఇక్కడ మీకు ఇప్పిస్తున్నాం. ఆ పిల్ల చేసిన పనిష్మెంట్కి ఆ అమ్మాయితో నీకు ఫిజికల్ రిలేషన్ ఉంది, నిన్ను మోసం చేసింది. ఇవి ఎవరి పాపన వాళ్ళ వండి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు పడే మానసిక క్షోభ చాలా సివియర్గా ఉంది. సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళావని మీ ఇంట్లో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు. అలాంటివి ఏమి చేసుకోకండి. ఎవరితో ఒక అమ్మాయి మోసం చేసింది కదా అని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు పెళ్లి చేసుకున్నాక మీ భార్యని నమ్మండి, కానీ కొంత టైం ఇవ్వండి. జనరేషన్ మారిపోయినాయి, పరిస్థితులు బయట సమాజం డిఫరెంట్గా ఉంది. వెంటనే పెళ్ళవగానే వీళ్ళు మా సొంతం అనే సిచ్యువేషన్లో లేవు. మినిమం 3 years వీళ్ళు ఉంటారా ఊడతారా అంటానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ నడుస్తున్నాయి. అర్థమవుతుందా? పిల్లల్ని కనాలన్నా 1-2 years గ్యాప్ తీసుకోండి. లేట్ మ్యారేజ్లు అవడం వల్ల టప పిల్లలకి కంటాం, కోర్టుల చుట్టూ తిరగడం, విడాకులు తీసుకొని చావడం. సరేనా నాన్న? మీకు ఉన్నంతవరకు రేపు రిజిస్ట్రేషన్ అవన్నీ పెట్టుకోండి. ఆ ఎక్స్పెన్సెస్ మీరే పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ రిలింక్విష్ డీడ్స్కి ప్రొసీడింగ్స్. నువ్వు కనుక రేపు 1-2 daysలో అతను ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు వెళ్ళి అవి కంప్లీట్ చెయ్యి. నీ దగ్గర ఏమన్నా ఫోటోలు కానీ గట్రాలు ఉంటే మొత్తం క్లియర్ చేయి. నీ దగ్గర ఇప్పుడు లెటర్ రాయిస్తాను. భవిష్యత్తులో అతనితో మాట్లాడడం కానీ, అతని మీద ఏదైనా కేసులు వేస్తానని మళ్ళీ ట్రాప్ చేయడం కానీ, ఏ బకరా దొరకలేదని మళ్ళీ ఈయన ట్రాప్ చేయాలని చూసినా మాత్రం నాకు ఇమీడియట్గా అతను ఫోన్ చేస్తాడు. మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం మా టీం మొత్తం. అర్థమవుతుందా? థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓకేనండి, ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీకు కావాల్సినటువంటి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా. నిదానంగా మాట్లాడుతూ పీక కోస్తున్నట్టుందా అమ్మాయి అయితే? అవునండి, మరి ఇంత దారుణం బయట అసలు ఇలాగే ఎంత చేస్తారు చక్కగా అసలు. చెప్పేస్తుందో. అవును చేశాను, నాకు ఇష్టం లేదు, తీసుకున్నాను. సఫకేటింగ్ అయిపోయిందంట పాప. రూల్స్ పెట్టకూడదు వీళ్ళకి, విచ్చలవిడిగా తిరగండి అని వదిలేయాలి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.